ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నిబంధనలలో మార్పులు, వీరికి మహాలక్ష్మి పథకం 2500 మళ్ళీ ఇంటింటి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, మర్చిపోతుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేయండి. లైక్ చేయడం అందరూ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సర్వే చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇక కులాలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ఆరా కూడా తీస్తామని తెలిపారు. సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తామని చెప్పారు. శాసనసభలో పొన్నం ప్రభాకర్ కులగణన తీర్మానం ప్రవేశపెట్టారు. సందర్భంగా మాట్లాడిన బట్టి అసెంబ్లీ కులగణన తీర్మానం ప్రవేశపెట్టిన చారిత్రాత్మకమన్నారు. ఇటువంటి చారిత్రక నిర్ణయం తీసుకున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. దేశంలో కులగణన జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగానే బిల్లు ప్రవేశపెట్టి చెప్పారు. జనాభా తమాషా ప్రకారం సర్వే చేస్తున్న వారి సంపద ఎక్కడ కేంద్రీకృతమైన విషయాన్ని కూడా కులగణన సర్వే చేయలేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మార్పులకు ఈ సర్వే పునాది పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై ఇంటింటి సర్వే చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని, వెనుకబడిన వర్గాల సమాచారం సర్వే ఆధారంగా సేకరిస్తామని తెలిపారన్నమాట. ప్రతి ఇంటిని కూడా సర్వే చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా సర్వే చేసిందో ఇప్పుడు కూడా సర్వే చేయబోతున్నారు అన్నమాట. దీంతో ఇక మహాలక్ష్మి పథకానికి మరోసారి అడ్డంకి వచ్చేసింది. ఎందుకంటే అత్యంత త్వరలోనే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈ ఫిబ్రవరి ఎండింగ్లో ఎన్నికల కోడ్ పడబోతుంది. మరలా తొందరలోనే ప్రతి ఇంటిని కూడా సర్వే అయితే చేస్తామంటున్నారు. కాబట్టి 2500 రావడం అనేది ఇప్పట్లో కుదరని పనే. బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. కాకపోతే ఎలక్షన్లు అయిపోయినంత వరకే మరి ప్రవేశపెడతారా, ముందు ప్రవేశపెడతారా, మొత్తానికైతే ఈ నెలలో వచ్చే అవకాశం అయితే పూర్తి స్థాయిలో లేదని తెలుస్తుంది అన్నమాట.